వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అణిమాదేవి అంటే అణిమ మొదలుకొని అక్కడ చెప్పిన మహాభగమాలిని మహావజ్రేశ్వరి అక్కడ వరకు చెప్పబడ్డ వాళ్ళందరూ మయూఖములు. మయూఖములు అంటే కిరణములు అని అర్థం. కిరణములు అనగా ప్రభలు. ఇన్ని ప్రభలు కలిగినది ఎవరో ఆవిడ ప్రభావతి. ఇది తెలిసింది కదా. అయితే ఇన్ని ప్రభలకి మూలమైన ఆవిడెవరు? బిందువులో కూర్చునింది ఆవిడ. అసలు ఆవిడ ప్రభారూప కనుక ప్రభావతి అంటే మొత్తం 8 ఆవరణలో ఉన్నటువంటి ఖడ్గమాల దేవతలందరూ చెప్పబడుతున్నారు. ప్రభారూప అంటే బిందువులో ఉన్నటువంటి తల్లి. అయితే ఈ వెలుగులు ఎక్కడున్నాయండి? విశ్వమంతా ఈ వెలుగులే ఉన్నాయి కాదండి. కేవలం శ్రీ విద్యకి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. నేను అన్ని వివరిస్తూ ఉంటే మొత్తం ప్రపంచమంతా శ్రీచక్రంగా తెలిసిపోతుంది. గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి అని అంటున్నామే, ఇవి కేవలం దేవతల పేర్లు అనుకున్నారా? ఒక్కసారి పరిశీలిద్దాం. ఎదురుగా ఒక రూపం ఉంది. ఆ రూపంని వెంటనే కన్ననే ఇంద్రియం ఆకర్షించింది, అవునా లేదా? అలాగే గంధాకర్షణి, ఎక్కడో వాసన వస్తోందండి, అక్కడ వాసన వస్తోందని నీ ఇంద్రియంలోకి ఎలా ఆకర్షింపబడింది? ఆకర్షించిందా లేదా? నీ నాసిక యొక్క చైతన్యం ఆకర్షించింది. అలాగే రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, రుచి, రసాకర్షణ నాలికలు ఉంది. ఇలాగా ప్రపంచంలో ఉన్నవన్నీ లోపల ఒకటి ఆకర్షించే శక్తి ఉందా లేదా నీలో? అప్పుడు ఈ శక్తులు ఎవరు? అక్కడున్న వస్తువుని ఇక్కడ చూసి ఆకర్షించే శక్తి ఎవరు? ఇదేది మనం తయారు చేసుకోలేదుగా. ఇలాగే మీరు వెతుకుతూ ఉంటే ఇది సులభంగా అర్థమవుతుందని ఇది చెప్పడం జరిగింది. కానీ అణిమాది మొదలుకుని చిట్ట చివరి వరకు ఉన్న సర్వశక్తులు ఈ శరీరంలో ఉన్నాయి. ఆ ప్రభలు ఈ శరీరం అంతా ప్రసరిస్తే కానీ ఈ శరీరం కదలదు. ఇన్ని ప్రభలతో శరీరాన్ని కదుపుతున్న ఆ తల్లి యొక్క వెలుగులే ఈ శరీరం అంతా వ్యాపించున్నాయని తెలుసుకో. ఈ వెలుగులన్నిటికీ మూల ప్రభా రూప అంటే ఇన్ని వెలుగులనితో ప్రసరిస్తూ అఖండ ఆత్మశక్తిగా నీలో ఉన్నవాడే ప్రభారూప. అబ్బా, ఇప్పుడు ఎవరికి తెలియదు ఈవిడ? ఎవరికి తెలియదండి, అందరికీ తెలిసినవిడగా ఇప్పుడు. అందుకే అందరికీ తెలిసినది ఎలా తెలుసు అంటే ఆవిడ్ని ఉద్దేశించే నేను చూసా రూపాకర్షణి, నేను వాసన చూసా గంధాకర్షణి. వెతకండి ఇలాగే. కానీ నేను చూసా, నేను వాసన చూసా, నేను రూపం చూసా, నేను నడిచా, అలా ఒక్కొక్కడు చెప్తున్నామే. కానీ అన్నిట్లో నేను వస్తుంది కదా. ఆ నేనెవరు? ఈ నేను అందరిలో ఉందా లేదా? కనుక నేను అందరిలో పాపులు రవునా కదా? చెప్పండి. అందరిలో ఈవిడే ప్రసిద్ధగా ఉంది కనుక ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ. అది అనమాట. ప్రసిద్ధ అంటే పాపులర్. ఆవిడ ఎంత పాపులర్ అంటే ఆవిడ గురించి తెలియని వాళ్ళు లేరండి అన్నాడు. లేదండి, ఫారెన్లో ఒకడు ఉన్నాడు, ఆయనకు తెలియదండి లలిత గురించి అని. ఎందుకు తెలియదు? వాడికి నేను తెలుసుగా. కనుక నేననేది అందరికీ తెలిసిన వస్తువేగా. అందుకే అందరికీ తెలిసిన వస్తువే. ఇది చిట్ట చివరికి ఆబాల గోప విదిత దగ్గర అక్కడికి లింక్ పెట్టుకుంటే ఇక్కడిది అక్కడ గుర్తు పెట్టుకుంటే సరి. మొత్తానికి ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ. అందుకే స్తుహి శృతం గర్తశదం యువానం వేదమంత్రం చెప్తున్నది ఇక్కడ. శృతం అంటే ది మోస్ట్ పాపులర్ అండ్ ఫెమిలియర్ ఎవరయ్యా అంటే చైతన్య అంట. అది పాపులర్ అండ్ సర్వ చైతన్య రూపాంతో మాధ్యాం విద్యాంచ. సర్వ చైతన్య రూపిణి అయినప్పుడు అంతకంటే పాపులర్ అండ్ ఫెమిలియర్ ఎవరుంటారు? అందుకే ప్రసిద్ధ. ఆ ప్రసిద్ధ అయిన ఆవిడెవరండి? ప్రభావతిగా, ప్రభారూపగా, ప్రసిద్ధగా ఉన్నవాడు ఎవరు? శ్రీకంఠార్థ శరీరంలో చెప్పిన పరమేశ్వరియే. ఇది ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి, పరమ ఈశ్వరి. అంటే ఆవిడ్ని మించిన ఈశ్వరి మరొకరు లేరు. త్రైలోక్యమోహన చక్రంలో ఒక ఈశ్వరు ఉంది, ఆవిడని త్రిపుర అన్నాం. షోడశ దళంకి వచ్చేప్పుడు మరొక ఈశ్వరు వచ్చింది, త్రిపురేషి. వెళ్ళండి, త్రిపుర, త్రిపురేషి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశి వెళుతూ ఉన్నాం కదా. ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఈశ్వరు ఉంది కదా. ఈ ఈశ్వరులందరూ ఆ చక్రానికి ఈశ్వరుడు. ఈ ఈశ్వరులందరినీ దాటి బిందువులు ఉంది ఆవిడ పరమేశ్వరి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మొత్తం శ్రీకంఠార్థ శరీరం దగ్గర నుంచి మన శ్రీచక్రంలో వ్యవహరింపజేస్తున్నారు ఇక్కడ. అందుకు పరమేశ్వరి. ఆవిడకంటూ ఒక నియామకురాలు ఎవరూ లేరు, నియామకుడు లేడు. ఆవిడ అందరినీ నియమిస్తుంటుంది. అందుకే త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దేవతం. ఇది ఉపనిషత్తు చెప్తున్న మాట. ఈశ్వరులకు ఈశ్వరుడు నువ్వు, దేవతలకు దేవుడు నువ్వు. ఆ దేవుడు ఈశ్వరుడు అన్నదాన్ని స్త్రీలింగం చేస్తే దేవి ఈశ్వరి, అందుకే పరమేశ్వరి. ఇది ఇంతవరకు తెలిసింది కదా. ఇప్పుడు మరొక భావం చూద్దాం. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి. ఇది
ఉపాసకుడికి వచ్చేటువంటి సిద్ధి యొక్క లక్షణములు అని దీనిలో ఆంతర్యం అండి. ఇది రహస్యం. అమ్మవారి మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ 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 ఉంటేట వాడి శరీరంలో ఆ మంత్ర చైతన్యం జాగృతం ఉంటుంది. మంత్రం జడం కాదు, అక్షరం కాదు, దాని స్ఫోట సిద్ధాంతం అని పెద్ద ఉంది దాని వెనకాల. ఆ మంత్రం అంటూ ఉండగా, మంత్రం అంటే కేవలం ఉపదేశం పొందినటువంటి షోడశి పంచదశి అని మాత్రమే కాదు, శ్రద్ధగా రోజు లలితా సహస్రం పారాయణ చేస్తే ఆ శబ్దము మంత్రమే. అదంతా వదిలిపెట్టి శ్రీమాత్రే నమః అనుకుంటుంటే అదే మంత్రమే. మొత్తానికి భక్తి శ్రద్ధలతో పద్ధతిగా గురువు చెప్పిన విశేషముగా ఆయన చెప్పిన క్రమంలో కానీ ఉపాసన చేస్తూ ఉంటే ఆ మంత్ర చైతన్యం మనలో జాగృతి జరుగుతుంది. అందుకే బాగా జపపరాయణులైన వారిని చూడండి, వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు వస్తుంది, వాళ్ళ శరీరంలో ఒక తేజస్సు వస్తుంటుంది. చూడగానే 2 చేతులు దండం పెట్టాలనిపిస్తుంది తప్పకుండా. వాడు ఎంత జపం చేస్తున్నాడు లేదండి అని చెప్పినా, లేదా చేస్తున్నాను అబద్ధం ఆడినా, చేస్తున్నాడో లేదో మొహం చూసి చెప్పచ్చండి, తప్పకుండా వస్తుంది. ఏముంది, ఒక దీపాన్ని ఒక పెట్టెలో పెడితే పెట్టెంత వేడెక్కట్లే, అలాగే మంత్రదీపాన్ని శరీరంలో పెడితే శరీరం అంతా వేడెక్కదా చెప్పండి. ఇక్కడ ఆ తేజస్సు మామూలు కంటికి స్థూలంగా నిర్ణయించలేడు. అది మంత్ర తేజస్సు అని నిర్ణయించడానికి అవతల వాడికి అంత శక్తి లేకపోవచ్చు, కానీ ఏదో తెలియని ఒకానొక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎన్నో ప్రశ్నలు వేద్దామని వెళ్ళేట స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కొంతసేపు కూర్చుని బయటకు, ఎందుకంటే మంచి లాజిక్ ఆర్గ్యుమెంటు వివేకానందకి బాగా ఉండేవి. పరమహంస దగ్గర నుంచి బయటకు వచ్చాక ఏమడిగావంటే, ఎన్నెన్ని ప్రశ్నలతో వచ్చాను అన్న, ఆయన ముందు కూర్చుంటే తీరిపోయింది అన్నట్టు. ఇక్కడ ఏంటది ప్రభ, అక్కడి నుంచి వచ్చింది. ఆ మహోపాసకుడి నుంచి వస్తున్న ప్రభలో ఆ జ్ఞానము తేజస్సు అన్నీ ఉంటాయి. అందుకే ఒక మహాత్ముడి దగ్గర కాసేపు నిలబడితే ఆ ప్రభ మన మీదకి వస్తుందండి. ఆ తేజస్సు ప్రసరించి మనం కూడా ధన్యులమైపోతాం. పైగా ఆ మంత్రోపాసకుడికి ప్రభ ఎంతవరకు ఉంటుందంటే, వాడి దేహాన్ని ఆ అమ్మవారు తనలో లీనం చేసేసుకున్న, ఇంతవరకు ఏ శరీరంతో వాడు సాధన చేశాడో దాని యందు ఆ ప్రభ ఉండిపోతుంది. ఇది చాలా పెద్ద రహస్యమైన ఒక మహావిషయం. ఆలోచిద్దాం, ఎంత అందంగా ఉంటుందో భావిద్దాం. అంతవరకు చేశాడు కదా, చేసిన తర్వాత మంత్ర చైతన్యం. అందుకే అనేక మార్లు చెప్పుకున్నాం, మామూలు వాళ్ళ శరీరాలు మాంసమయాలు, సిద్ధుల శరీరాలు మంత్రమయాలు అని చెప్పుకున్నాం. నిరంతరం అదే సాధన చేయడం 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 చేత ఆ లోపల ప్రాణ తేజస్సే కదా శరీరంలో అన్నింటిలో ప్రసరిస్తూ ఉంటుంది. అలా వాడి ఇంద్రియములన్నీ కూడా ఆ మంత్ర తేజస్సుతో నిండిపోతాయట. పాపాలు చేస్తే అవి కూడా త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతైన మహాన్యాసంలో చెప్తాం. చర్మంలో, ఎముకల్లో, రక్తంలో, మాంసంలో పాపాలు పెరిగిపోతాయట పాపాలు చేస్తే. పుణ్యాలు చేసినా అదే జరుగుతుంది, ఇంకేం లేదు. ఒక స్పాంజ్ ఉంది, మీరు గంగలో ముంచితే గంగని పీల్చుకుంటుంది, మురికినీటిలో ముంచితే మురికినంతటి పీల్చుకుంటుంది. అలాంటిది ఈ శరీరం. చెప్పండి, ఇక్కడ పుణ్యాలతో పీల్చుకుంటారో పాపాలతో పీల్చుకుంటారో మీ ఇష్టం. కానీ యోగి అయినటువంటి వాడు ఆ మంత్ర చైతన్యంతో పీల్చేసుకుంటాడు. వాడి శరీరం పిండితే మంత్రం కారుతుందండి, మామూలు కాదు. తర్వాత ఆ జీవుడు ఉన్నాడు, ఇన్నాళ్ళు జీవుడే సాధన చేశాడు కదా, ఆ జీవుడికి ముక్తి వచ్చి శరీరం వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఇంతకాలం సాధన చేయడం వల్ల శరీరం లోపల సూక్ష్మ రూపంలో మంత్ర చైతన్యం ఉండిపోతుంది. 90వ దశకంలో రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క శరీరాన్ని దహనం చేస్తూ ఉంటే ఆ అగ్నిజ్వాలల్లోంచి అమ్మవారు కనబడ్డారు అన్న విషయం చాలామందికి తెలుసు. అప్పుడు ప్రతి పత్రికలో వచ్చింది, అది చూస్తే తెలుస్తుంది. అమ్మ రూపం పటం దొరుకుతుంది ఇప్పటికి కూడా. మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఇప్పుడు అన్నీ దొరుకుతాయి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. గూగుల్ గురువునాం గురువు అన్నాడు ఒక ఆయన, అన్నీ దొరుకుతాయట అందులో. ఇప్పుడు వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది కావాలంటే. ఉంది ఆ కాలంలో పత్రికల్లో చూసిన వాళ్ళల్లో మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. ఎందుకు అలా కనబడింది అంటే దీని మీద చాలామంది చర్చ చేయొచ్చు కొంచెం ఆలోచిస్తే. అయ్యా, అమ్మవారు డెడ్ బాడీలో ఉంటారా, కాలుతూ ఉంటే కనబడతారా? ఇది ముందు ప్రశ్న. అసలు జీవుడికి ముక్తి శరీరం కాలిన తర్వాత, శరీరం ముందా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అటువంటిప్పుడు అమ్మవారు కనబడే అవకాశం లేదు కదా. జీవుడు తరించిపోయాడు, వెళ్ళిపోయాడు, ఎప్పుడో ముక్తి పొందిపోయాడు, అందులో సందేహం లేదు. అమ్మవారిలో లీనమైపోయారు. మరి ఈవిడెవరు? ఈవిడ ఇన్నాళ్ళు తన శరీరాన్ని అంటిపెట్టుకున్న మంత్ర చైతన్యమే ఒక దేవతాకృతి ధరించి గోచరించింది. అయితే అందరి సిద్ధపురుషులకు కనబడుతుందా అంటే కనబడాలని లేదు. కానీ నాస్తికత్వంతో అలమటించిపోతున్న లోకంలో కొందరికైనా శ్రద్ధా విశ్వాసాలు కలిగించడానికి అప్పుడప్పుడు ఇలాంటి మహిమలు ప్రకటింపబడుతుంటాయి. అన్నీ అలా కాదు. అలాగని ఎప్పుడైనా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోయిన దగ్గర ఫోటో తీసి కనబడలేదు కనుక అతడిలో లేదని మళ్ళీ అనొద్దు, అది ప్రమాదం. అది చూడగలిగే శక్తి ఎప్పుడూ రాదు. అది అన్నిసార్లు క్యాచ్ పొందలేవు. ఒకను ఎవడో అరుణాచలం ప్రదక్షిణ చేస్తుంటే ఫోటో తీసేట, ఒక్క ఫోటోలో వచ్చింది మధ్యలో అగ్నిస్తంభం, ఇంకెక్కడా రాలేదు, జ్యోతిర్మయమైన స్తంభం. ఆశ్చర్యం, ఒక్కరిగా వచ్చింది ఇది.
అయితే అక్కడికి తీసినప్పుడు ఉందా, మిగిలినప్పుడు లేదు, ఎప్పుడు ఉంది, ఒక్కొక్కప్పుడు. అయితే అందరూ నమ్ముతారా? ఇదేదో ట్రిక్ అంటాడు కొంతమంది. వాళ్ళని ఎలాగోదిలేద్దాం. కొందరికి నమ్మే స్వభావం ఉంటుంది. వాళ్ళని నమ్మించి బాగు చేయించాలని అమ్మవారు అనుకున్నప్పుడు ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. ఇది ప్రభావతి ప్రభారూప. అలాగా సాధన చేస్తుంటే వాళ్ళలో ప్రభగా వస్తుందట. ప్రకృష్టమైన తేజస్సు. భా అంటే కాంతి. ఆ తేజస్సు దీన్నే మనం బ్రహ్మవర్చస్సు అని లోకంలో అంటుంటాం. విన్నారా? కావాలంటే శృంగేరి వెళ్ళి భారతీయ తీర్థస్వామి వారి ముందు నిలబడి తీర్థం పుచ్చుకుంటుంటే కనబడుతుంది. నిరంతర తపస్సు వల్ల, విద్య వల్ల ఒక తేజస్సు వస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని వల్ల ఒక తేజస్సు వస్తుందండి. అంతవరకు వాడు మొహం కూడా చూడబుద్దేది. వాళ్ళ పదవిలో ఉంటాడు, రోజు పేపర్లో మొహం కనబడుతుంటుంది. ఎందుకో తెలియాలి, అందరం చూస్తుంటాం. వాళ్ళు ఆ పదవీ రూపమైన లక్ష్మి ప్రవేశించింది కనుక వాళ్ళ తేజస్సు వచ్చింది. అలా ఏదో ఒక విభూతి ప్రసరిస్తే వాళ్ళకు తేజస్సు వస్తుందండి. అలాంటిది మంత్ర విభూతి ప్రసరిస్తే వచ్చే భా మామూలు భా కాదు, అది ప్రభా. అది అలా వాడి దేహం అంతా ప్రభావతిగా ప్రకాశిస్తుండేది. వాడి దేహంలో ఆ ప్రభలన్నీ అమ్మవే. అందుకు ఉపాసకుల్లో ప్రకటింపబడే అద్భుతాలన్నీ అతడివి కావు, అమ్మవి. ఆ ప్రభలన్నీ ఆవిడివి. ఆ ప్రభల రూపంగా ఆవిడ లోపల కూర్చుందిట. ఎందుకు అలా కూర్చుందంటే వాడు ఇంతకాలం చేసిన మంత్రము ప్రకృష్టంగా సిద్ధించి గోచరించింది కనుక ప్రసిద్ధ తెలుసుకోవాలి. ఆవిడ సిద్ధరూపంగా మంత్రసిద్ధిగా లోపలుంది కనుక ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ. ఆ తల్లి మహామంత్ర రూపిడిగా పరమేశ్వరి. ఇది గమనించుకోవాల్సిన విధానం. అందుకే ఈ నామ భావన చేస్తూ అమ్మవారిని ఆరాధన చేసి చేయమంటారు. అయితే ఈ సందర్భంలో ఔచిత్యం తెలిసిన వాళ్ళకి అసందర్భం అనిపించదు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న శాస్త్రానికి భాష్యాలు ఎంతమందో రచించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధపురుషులు. కొందరు లాగి పీకి రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకో నమస్కారం. అందులో కూడా ఏవో పనికొచ్చేవి దొరుకుతూ ఉంటాయి. అలాంటి సిద్ధపురుషుల్లో మనం సుమారు 7 పేర్లు చెప్పుకున్నాం. కానీ తెలుగులో ఒక ఆయన రచించారు, చాలామందికి తెలియదు అది. కానీ తెలుగులో ఇది సంస్కృతానికి అనువాదం కాదు. ఆ భాష్య గ్రంథాలన్నీ చూశాడు. మామూలు అతను కాదు, సరస్వతి అవతారం అతను. పేరు చాలామందికి తెలిసి ఉంటుంది, చెప్తాం. కానీ ఆయన గురించి చాలామందికి అసలు తెలియదు. అంత తేజస్వరూపుడైన మంత్రసిద్ధ స్వరూపుడు. సాహిత్యము, వేద విజ్ఞానము, సంస్కృత విజ్ఞానము, ఆంగ్ల భాషా విజ్ఞానము, సంగీత విజ్ఞానము, నాట్యశాస్త్రము, మంత్రశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము అన్నిట్లో సిద్ధపురుషుడు అని ఒక్క వ్యక్తి ఉండడం అనేది ఆశ్చర్యం. అలాంటి వాడు ఒక ఆయన తెలుగులో పుట్టాడు, మహానుభావుడు. సామాన్యుడిగాడైన. ఇంకొక మాట, ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఖేత్రి మహారాజు దగ్గరికి హరికథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో స్వామి వివేకానంద అక్కడికి వస్తే ఆయనకి పాణిని అష్టాధ్యాయి బోధించాడండి మన తెలుగువాడు. వివేకానందకి సంస్కృతం నేర్పినవాడు తెలుగువాడు, గుర్తుంచుకో. ఆ సిద్ధపురుషుడు ఇంచుమించు తన జీవిత చివరి కాల దశల్లో అమ్మవారి ఆజ్ఞతో తెలుగులో వ్యాఖ్య రాశాడు. అమ్మ దర్శనమిచ్చి రాయమని చెప్పింది ఆయనకి. చిన్న తేట తెలుగు, అది మామూలు తెలుగు కాదండి. ఇప్పుడు మనం అనుకున్న తెలుగు కాదు, అది అసలైన తెలుగుట. అసలైన తెలుగు అంటే ఆంధ్రము అంటే సంస్కృతం కలిసినది ఆంధ్రము. అచ్చ తెలుగు అంటే అచ్చ తెలుగులో కూడా సంస్కృత వికారాలు కొన్ని తెలుగులో ఉంటాయి. రథము, ఆరాధము అది సంస్కృతం నుంచి పుట్టింది కానీ తెలుగు అనడానికి లేదుట. దీన్ని అచ్చ తెనుగు అనొచ్చు. అయితే అచ్చ తెనుగు అని కూడా ఈయన అనలేదండి. అచ్చ అనేది మళ్ళీ సంస్కృతం నుంచే వచ్చింది. అచ్చ కనుక ఈయన అసలు తెలుగు నేను చెప్తాను అన్నాడు ఈయన. ఆ మహానుభావుడు దీనంతటినీ నాటు తెలుగు అని పేరు పెట్టి రాశాడండి. నాటు తెలుగు. లలితా సహస్రనామాలకి నాటు తెలుగు. నాడు అంటే నాటు అంటే మోటు కాదండి, అదొక వాడుక. నాడు అంటే దేశీయమైన, నాటు అంటే దేశీయమైన తెలుగు. చూసారా, దేశీయమైన సంస్కృతులు చెప్తే కానీ అర్థం కాలేదు మనకి, అంత తెలుగు వాళ్ళం మనం. ఆ నాటు తెలుగులో పద్య రూపంలో అమ్మనామాలకు అర్థాలు రాశారు. ఇందులో ప్రసిద్ధమైన వ్యాఖ్యానాలు ఉంటూ ఉండగా వాటిలో అసలైనవి వదలకుండా, అనవసరపు వివరణ ఇవ్వకుండా సూటిగా పట్టుకొచ్చాడు. ఇప్పుడు అది దగ్గర చెప్పాలన్నా ఇంకా సంస్కృతంలో ఉంటే చెప్పడం సులభంగా, అది మహా కష్టం. కానీ మహానుభావుడు రాశాడు, దానికి ఒక పేరు పెట్టేటండి ఆయన విష్ణు సహస్రాలకి నాటు తెలుగులో అర్థం రాశాడు, ఈ లలితా శాస్త్రాలకి రాశాడు. ఆయన సంస్కృతంలో గ్రంథాలు రాశాడు, ఇంగ్లీష్లో రచించారు, అన్నీ రచించారు. షేక్స్పియర్కి కాళిదాసుని కంపేర్ చేస్తూ అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆయన సామాన్యుడు కాడు. వెన్నుని 1000 పేర్ల వినకరి అని పేరు పెట్టాడు విష్ణు శాస్త్రానికి. వెన్నుని 1000 పేర్ల వినకరి దాని పేరు. లలితా శాస్త్రానికి తల్లి విన్కి అని పేరు పెట్టారు. ఆ మహానుభావుడి పేరు ఆదిభట్ల నారాయణదాసు గారు. ఒక్కసారి మనం తలంచుకుంటే ధన్యులమవుతాం. అది ఏదో ప్రస్తావనకు చెప్దామనుకుని గ్రంథం పరిశీలిస్తే అందులో వెలుగు అంతా ఇంత కాదు, కొంతైనా అనుకుంటే ఆ తెలుగు మాటల్లో అమ్మ కనబడుతుంది. ఈ తల్లి విన్కిలో ఆయన ప్రభావతికి చాలా విశేషమని చెప్పారు. అంతకంటే ముందు కొన్ని అందమైన పదాలు
అక్కడక్కడైనా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి కనుక ఆయన నేను తేట తెలుగులో ఎందుకు చెప్తున్నానన్న దానికి రాశారు చూడండి. తొలి పలుకుల నోట దొర్లించినంత కోరికలీడేర్చు గుబ్బలి పట్టి. ఇవన్నీ తెలుగండి, అందుకే తెలుగువారికే అర్థం కాదు ఇది పదాలు. తొలి పలుకులు నోట దొర్లించినంత, నిజంగా తెలుగు పదాలు అంటూ ఉంటే ఉండే అనుభూతి వేరండి, దాని వ్యాఖ్యానం చేయలేం. నోట దొర్లించినంత అనడం ఎంత బాగున్నది అంటే ఆ నోటితో అలా అంటేట. ఏమిటి తొలి పలుకులు? తొలి పలుకులు అంటే వేదాలు. వేదాలు నోటితో పలికితే కోరికలీడేర్చు గుబ్బలి పట్టి, ఆ కోరికలు తీర్చుతుంది. గుబ్బలి పట్టి అంటే కొండ కూతురు. ఎంత గొప్పగా వేశాడు. గుబ్బలి పట్టి అంటే కొండ కూతురు. తెరగంట్ల నుడిగాని తెలుగునన్గాని. అయితే కేవలం వేదాలు చెప్తేనే ఇస్తుందా అంటే తెరగంట్ల నుడిగా అని తెలుగున గాని. తెరగంట్లు అంటే దేవతలు, నుడి అంటే పలుకు. దేవతల భాషలో కానీ అంటే సంస్కృతంలో, తెలుగునన్ గాని. ఏ భాషలో కొల్చినా తను గొల్చువారిని ఆ తల్లి కాపాడు. ఒకటే మాట అన్నాడు, గొప్ప మాట. సంస్కృతంలో చెప్పినా తెలుగులో చెప్పినా తల్లి కాపాడుతుందండి. అందుకే ఆవిడెవరు? సర్వదేవతలకి తల్లి గనుక. వెలితిప్ప టెంకి వేపేర్ల వినకర్రి పొగడు డింగరులకు ఎప్పుడు లోటు రాదు అన్నాడు ఇక్కడ. ఆ తల్లి యొక్క వేపేర్లని వినకరి అంటే స్తోత్రము. ఇది పలికే పొగడు డింగరులకు ఎప్పుడు లోటు రాదు. డింగరులు అంటే భక్తులండి. మరి డింగరి అని మాట ఉన్నది, ఏదో సినిమాల వల్ల, పాత సినిమాలో ఒకటో రెండో తెలుగు పదాలు తెలుసు మనకి. డింగరులు, డింగరు అంటే భక్తులు. అలా అడయరి, అడయరి అనేది తెలుగు పదం. నిజంగా మనకి ఇందులో అనేక పదాలు తమిళంలో కలిసిపోయి ఇప్పుడు పలికితే తమిళం నుంచి వచ్చాయి అనుకుంటాం. అందుకే మాది ప్రాచీన భాష అని వాళ్ళంటే మనది రుజువు చేయడానికి నానా తిప్పలు పడ్డాం. ఎందుకంటే అసలైన తెలుగును మనం కాపాడుకోలేకపోయాం శతాబ్దాల నుంచి. ఇప్పటికైనా ప్రయత్నం చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం మహానుభావుడు ఆయన చెప్తే కేవలం హరికథా పితామహుడని మాత్రమే చూసాను తప్ప ఆయనలో ఉన్న అద్భుతమైన తేజస్సును మనం చూడలేకపోయాం. ఇప్పుడు చూస్తున్నాం. పొగడు డింగరులకు ఎప్పుడు లోటు రాదు అని వివరిస్తూ నిన్న చితిహ అనే మాటకు ఆయన ఇచ్చిన నిర్వచనం ఒకటి. ఎలా మారకెన్నడు చెలగడు తెలివి. మారక ఎన్నడు చెలగడు తెలివి, ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఉండే తెలివి. నింగి నేలలకు తానే పట్టుకొమ్మ. ఎంత అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు చూడండి. చితిహి అంటే నింగి నేలలకు తానే పట్టుకొమ్మ. ఎంత గొప్ప మాట. అనయము ఎదిరిగానక అలరెడు పడచ్చు. ఎదిరిగానక అలరి పడచ్చు అంటే ఆవిడికి సాటి లేకుండా ఉన్నటువంటి శక్తి. ఎల్ల ఒడళ్ళ క్రిక్కిరిసిన ఉసురు. ఎంత అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. ఎల్ల ఒడళ్ళ తెలుసు కదా. ఒడళ్ళంటే శరీరం అంటే సంస్కృతం, ఒడళ్ళంటే తెలుగు. కనుక ఒడలకి అర్థం సంస్కృతంలో చెప్పాల్సి వచ్చింది తెలుగు వాళ్ళు. ఎల్ల ఒడళ్లకు క్రిక్కిరిసిన ఉసురు. ప్రతివాడి శరీరంలో క్రిక్కిరిసిన ఉసురు. ఆ మాట అనాలని ఇంకోటి లేదు, ఆల్టర్నేటివ్ లేదు. క్రిక్కిరిసిన అంటే అడుగడుగున వ్యాపించిపోయిన ఉసురు. ఉసురు అంటే ప్రాణశక్తి. ఉసురు అని ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఎల్ల ఎడళ్ళ క్రిక్కిరిసిన ఉసురు అడయరికి ఎరకువ అలరించు వేల్పు. అడయరికి అంటే భక్తులకు, ఎరకువ అంటే జ్ఞానము కలిగించు వేల్పు అన్నాడు ఇక్కడ. చితిహి అంటే ఇది ఆయన ఇచ్చిన నిర్వచనం. అది చిదేకర స్వరూపిణికి ఇచ్చిన మాట చూడండి. నిండారు వేడుక నిలువైన పడుచు. నిలువైన అంటే మొత్తం ఎంబాడిమెంట్ అని అర్థం అండి. నిలువైన అంటే ఆవిడ నిలువ ఎంబాడిమెంట్. దేని ఎంబాడిమెంట్ అంటే నిండారు వేడుక. వేడుక అంటే ఆనందం, పరిపూర్ణమైన ఆనందము రూపంగా ఉన్నటువంటి తల్లి అని ఎంత గొప్పగా చెప్పాడు. తన ఎడయరిని ఎప్పుడు తనియించు తల్లి. తన ఎడయరిని అంటే తన భక్తుని ఎప్పుడూ తృప్తిపరిచే తల్లి. అలాగే ఈ ప్రభావతి అనే మాటగా ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం. అందుకు 8 కల్ముల నెలరించు మినుకు. మినుకు అంటే వెలుగు. 8 కల్ములను ఎనరించు వెలుగు మినుకు. ఎందుకంటే ఈ 8 కల్ములు ఉంటేనే మనకు ప్రభ ఉంటుందండి. లోకంలో అంటుంటాం వెలిగిపోతున్నాడండి అంటూ ఉంటాం. ఈ మధ్య వాడు ప్రభ తగ్గిందిలేండి అంటే అర్థం. ప్రభ అంటే ప్రకటింపబడుతున్న కీర్తే. ప్రభలు ఎన్ని విధాలుగా వస్తాయి శాస్త్రం చెప్తుంది. 8 కల్ముల వల్ల వస్తాయట. అంటే అష్టైశ్వర్యాల వల్ల వస్తాయండి కల్ము. ఏ రకమైన ఐశ్వర్యం ఉన్నా వాడి పేరు, వాడికి మంచి విద్య ఉందనుకోండి అది పాపులర్. అదే పాపులారిటీ ప్రభ అంటే. అందుకే ప్రభ, ప్రసిద్ధ అక్కడ అర్థాలు ఎంత ఔచిత్యంగా చూడండి. 8 కల్ములు ప్రభలు, 8 కల్ములు కలిగిన తల్లావిడ, 8 కల్ములు ఆవిడ రూపం, 8 కల్ములు మనకు సిద్ధింపజేస్తుంది. అష్టైశ్వర్యములు ఇచ్చే తల్లి అనే అర్థాన్ని తీసుకొచ్చాడు దీంట్లోంచి. ఎంత గొప్ప భావం చూడండి. అందుకు 8 కల్ముల నెలరించు మినుకు వెలుగులనన్నిటిని వెలిగించు తెల్వి. ఎంత గొప్ప మాట. వెలుగులన్నిటినీ వెలిగించే తెల్వి ప్రభారూప. అది గొప్ప నిర్వచనం. మిలమిలలాడెడు మెట్టాడు పడచ్చు
అడయరిని తళతళ నలరించు వేల్పు. ఎంత గొప్ప మాట! అడయరి అని ముందు నుంచి చెప్తున్నాం. కొత్త పదం తెలుసుకున్నాం మనం ఇవాళ. భక్తుణ్ణి ఎప్పుడు తళతళ నలరించి వెల్పు, తన భక్తుణ్ణి ఎప్పుడు తళతళలాడిస్తుందిటండి. అంటే వాణ్ణి ప్రసిద్ధుణ్ణి చేస్తుంది, కీర్తిని కలిగిస్తుంది. అందుకే ఆ తల్లికి ఎవరు నమస్కారం చేస్తారో వాడికి సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడశే అన్నాడు. వాడికి లక్షల లక్ష్ములు వాడిని సేవించుకుంటాయట. వాడి తస్య వక్త్రాంతరాత్ గద్య పద్యాత్మిక వాంగ్మయి నిశ్చరేత్ అన్నాడు కాళిదాస మహాకవి. అమ్మ అనుగ్రహం ఉంటే వాడి నోటి నుంచి పలుకులు దొంతరలుగా వస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యములు వాడికి సిద్ధిస్తాయి. ఇవే ప్రభలు. అంటే తన భక్తులని తళతళనలరించి వెల్పు అలా ప్రకాశింపజేస్తుందిట. మళ్ళీ దీనికి వ్యాఖ్యానం చెప్పలేం, చదివి ఆనందించవలసిందే. బాలామహాత్మ్య సుందర ఉపాసకుడు ఆయన, దానివల్ల అంత సిద్ధిని పొందాడండి. అలాంటి మహాత్ముడు మనకు లభిస్తాడా? అందుకు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అమ్మ భక్తుల్లో, అమ్మ డింగరీలలో, అమ్మ అడయరులలో మేలిమివాడు గనక ఆయనకి 10 చేతలు, 5 10 చేతలు, జోతలు. తెలుగులోనే అందం. మళ్ళీ నమస్కారం వందనం అంటే సంస్కృతం అయిపోతుంది. 5 10 చేత ఇది తెలుగు మాట, జోత తెలుగు మాట. ఇవన్నీ అందుకే వారికి జోతలు, 5 10 చేతలు. మళ్ళీ సంస్కృతంలోకి వెళదాం. పరమేశ్వరి, ప్రసిద్ధ పరమేశ్వరి. శ్రీకంఠార్థ శరీరానికి ఆయన ఇచ్చిన మాటలు అన్నీ బాగున్నాయి. ఒక్క అర్థం తీసుకుందాం. చీకటి వెల్తురుల్ చెరివంతు సల్పి హెచ్చు తగ్గుల కెన్న వేరెడు జే అన్నాడు. జే అంటే దేవత. జేజికి దండం పెట్టని చిన్నప్పుడు అనేవారు, గుర్తుందా? చిన్నప్పుడు, మన చిన్నప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లలకి తల్లులు కూడా చెప్పరు. చీకటి వెలుతురులు చెరివంతు సల్పి హెచ్చు తగ్గుల కన్న కేరుడు జే అన్నారు ఇక్కడ. చీకటి వెలుతురులు చెరివంతు సల్పి, శ్రీకంఠార్థ శరీని గారు ఇచ్చిన మాట చూడండి. సగం చీకటి సగం వెలుతురు చేసి లోకాన్ని నడుపుతోందట. ఎంత అద్భుతమైన మాట! సగం వెలుతురు సగం చీకటి అంటే పగలు రాత్రి. పగలు శివస్వరూపం, రాత్రి అమ్మ రూపం. ఇప్పుడు మళ్ళీ శ్రీకంఠార్థ శరీరానికి మరొక అర్థం వచ్చింది చూసారా? దీనికి ప్రమాణం చూడండి. రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. రుద్ర హృదయ ఉపనిషత్తులోని మంత్రం ఇది. రుద్రుడు పగలు, రాత్రి అమ్మ. ఈ రెండు కలిపితే అహోరాత్రులు. ఈ అహోరాత్రులు ఒక రోజు, అమ్మ అయ్యా కలిపితే ఒక రోజు. ఉత్తరాయణం శివరూపం, దక్షిణాయనం అమ్మ రూపం, రెండూ కలిపితే ఒక సంవత్సరం. అలా రెండుగా ఉన్నదంతా ఒక్కటే. అదే శ్రీకంఠార్థ శరీరిని. అంత అందమైన అర్థం ఇచ్చారు ఈయన. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.